నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం వఅలా ఆలిహి వస్హాబిహి అజ్మాయిన్. ప్రేక్షక మహాశివులారా, ఈరోజు రెండు విషయాల గురించి చర్చించుకుందాం. విషయాలు మహా గంభీరమైనప్పటికీ కూడా చాలా పెద్ద విషయాలు అయినప్పటికీ కూడా తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది సదకతుల్ ఫితర్, జకాత్ అల్ ఫితర్. అరబీలో జకాత్ అల్ ఫితర్ అంటారు, ఉర్దూలో సదకతుల్ ఫితర్ అంటారు, మామూలు భాషలో ఫితర్ అంటారు. హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హుమా వారి ద్వారాగా అబూదావుద్ గారు తన సునన్ అబూదావుద్లో ఈ విధంగా తెలియజేశారు. ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫితర్. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త కారుణ్యమూర్తి, జకాతే ఫితర్ అంటే ఫితరాను ఆదేశించారు, ఇవ్వమని ఆజ్ఞాపించారు, ఫరజ్ చేశారు. దేనికట? మీరు పాటించే ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపవాసాలలో దొర్లినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి చిన్న చితక తప్పులు ఏవైతే ఉన్నాయో, ఉపవాసం పాటిస్తూ దాసుడు ఎన్నో తప్పులు చేస్తాడు. అలవాటు అయిపోయింది కాబట్టి 11 నెలల్లో ఉండేటువంటి అలవాట్లు తగ్గాలి అంటే ఒక నెలలో కంట్రోల్ చేసుకోవడానికి వచ్చేటప్పటికీ దాసుడు ఏం చేస్తాడు? కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటాడు. మరి చేసినటువంటి ఆ పొరపాట్లకు గాను పరిహారంగా, పరిహారంగా ఆ పొరపాట్లను పరిశుద్ధపరచడానికి తుహిరతల్ లిస్సియామి మినర్ రఫసి, ఆ పొరపాట్లను శుభ్రం చేయడానికి, పరిశుభ్రపరచడానికి ఫిత్రా ఇవ్వండి. ఎప్పుడు ఇవ్వంటది? అసలు ఏమి ఇవ్వంటది? తాము ముస్కిన్, ఒక బీదవానికి భోజనం పెట్టాలి, ఒక బీదవానికి అన్నం పెట్టాలి. అది ఎప్పుడు? నమాజుకి వెళ్ళడానికి ముందు, కబల సలాతిల్ ఈద్ అద్దాహా, దాన్ని అదా చేసేయాలి, ఇచ్చేయాలి. సలాతుల్ ఈద్ కంటే ముందు, ఈద్ నమాజ్ కంటే ముందు 1 రోజు 2 రోజుల ముందు ఇచ్చేయాలి. ఇవ్వలేని పక్షంలో నమాజ్ తర్వాత ఇచ్చినట్టయితే అది సదకతుల్ ఫితర్ అవుతుంది తప్ప, సదకాగానే పరిగణిస్తుంది తప్ప మరి పరిహారంగా పరిగణించదు. దాన ధర్మంగానే పరిగణించబడుతుంది తప్ప అది పరిహారంగా పరిగణించబడదు. అంటే ఉపవాసం పాటించి ఉపవాసంలో ఉండేటువంటి చిన్న చితక తప్పుల్ని దూరం చేసుకోవాలి అంటే పరిహారంగా సదకతుల్ ఫిత్రా ఇవ్వాలి. అది ఈద్ నమాజ్ కంటే ముందు ఇవ్వాలి, 1 రోజు 2 రోజుల ముందు. ఏమి ఇవ్వాలి? ఒక మనిషి కడుపు నిండా భోజనం చేయడానికి కావాల్సినటువంటి సామగ్రి ఇవ్వాలి. తామ్ మిస్కిన్, ఒక బీదవాడు పూట గడిపిన వ్యక్తి ఆ రోజు పండగ చేసుకునే విధంగా ఇవ్వాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇదే హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏం చెప్తారంటే, ఇదే అబూదావుద్లో ప్రవక్త గారు ఏ విధంగా ఇచ్చేవారో మేము కూడా అదే విధంగా ఇచ్చేవారు. ఒక సా వాళ్ళ కొలత అనమాట, అంటే కుంచుడు, మన కొలతల్లో లెక్కేసుకుంటే కిష్మిష్ కానీ, కాజు కానీ, లేక బార్లీ కానీ, లేక ఖర్జూరం కానీ ఇచ్చేవారు. కుంచుడు సా అంటే రమారమి ఇప్పుడు లెక్కల ప్రకారం వేసినట్టయితే 3.5 కేజీలు. ఇక ఉలమాలు రకరకాలుగా చెప్తారు, ఏదో చేస్తారు, అది కాదు. ప్రవక్త గారు అయితే మాత్రం ఒక సా అంటే అప్పటి కొలతలో పెద్ద కొలత. అంటే మధ్యకాలంలో ఆ కుంచుడు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఒక కుంచుడు, డబ్బాలతో కొలిచేవారు కదా, ఒక కుంచుడు అంటే రమారమి 4 కేజీలు, 3.5 కేజీలు, 4 కేజీలు. కిష్మిష్లు కానీ, కాజు కానీ, జీడిపప్పు, బార్లీ కానీ, చివరిగా అధమంగా ఖర్జూరాలు కానీ ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు తినేది అది. అయితే ప్రవక్త తన జీవితకాలంలో ఖర్జూరాలు ఇచ్చినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. ప్రవక్త ఎంతసేపు కూడా కిష్మిష్లు, కాజులు మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు కానీ ఇతర బీదలైనటువంటి సహాబీలు కానీ ఖర్జూరాలు ఇచ్చినట్టు కనపడుతుంది.
కనుక మీ స్తోమతని బట్టి మీరు సదఖతుల్ ఫితర్ అంటే ఫిత్రా ఇవ్వండి. అల్లాహ్ తాలా మీకు ప్రసాదించి ఉంటే మరి 3.5 కేజీలు ఖర్జూరాలు ఇవ్వండి, లేదా ప్రసాదించి ఉంటే కిష్మిష్ ఇవ్వండి. అల్లాహ్ ప్రసాదించలేదు, కొద్దిగా తక్కువ ఉంది అంటే 3.5 కేజీలు ఏమంటారు అది రమారామి 3.5 కేజీలు కాజు ఇవ్వండి, లేదు బార్లీ ఇవ్వండి, లేదా ఖర్జూరాలు ఇవ్వండి. ఇవి మనం తినము కాబట్టి, మన డైలీ భోజనం కాదు కాబట్టి ఇది ఇచ్చినా కూడా పేదవాడికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉలమాలు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉలమాలు మీరు ఏదైతే తింటున్నారో అది ఇవ్వండి అన్నారు. అంటే ఏదైతే తింటున్నారో అది ఇవ్వండి. సాధారణంగా నార్త్ నుంచి వచ్చేటువంటి ఉలమాలు ఉంటారు కాబట్టి వాళ్ళు గోధుమలు తింటారు కాబట్టి గోధుమల వాళ్ళు లెక్క పెట్టారు. మరి మనం బియ్యం తింటాం కాబట్టి బియ్యం లెక్క వేయాలి. బియ్యం లెక్క వేసేటప్పటికి మరి బియ్యం బయట బజార్లో కొనుక్కొని తినేది 30 కేజీ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంది. ప్రభుత్వం వారు ఇచ్చేది 1 రూపాయి ఉంది. మీ మనసుకు తెలుసు, దానం ఇస్తున్నారు, మీరు మనస్ఫూర్తిగా దానం ఇస్తున్నారు. మరి దానం ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా దానం ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కేజీ రూపాయి రేషన్లో దొరికేటువంటి బియ్యం తీసుకొచ్చి ఆ 2.5 కేజీలో 3.5 కేజీలో అవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏ లెక్క అయితే ఇచ్చారో 2 కేజీల 45 గ్రాములు ఏదో చెప్తుంటారు. ఇక్కడ సాను గురించి లెక్క పెట్టి చెప్పడం జరిగింది. అది అరబీ సా వేరు, ఇండియా సా వేరు అంటున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా పావు తక్కువ 2 కేజీలు గోధుమలు, 2 కేజీల 45 గ్రాముల బియ్యం అన్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డులో ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉందో అది కేజీ రూపాయి కాబట్టి ₹2.45 మీరు మరి బాగాలేదు, నాకు నచ్చట్లేదు, మీరు చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది. కనుక మనస్ఫూర్తిగా మీరు ఫిత్రా ఇవ్వాలి అనుకుంటే, ఒక మనిషి పండగ రోజు ఏ విధంగా ఆనందంగా గడుపుతాడో మీరైనా నేనైనా మనం ఎవరైనా బిర్యానీ వండుకొని తింటాం. కాబట్టి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొని హోటల్లో నుంచి ఇచ్చేయండి, బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చేయండి. లేకపోతే బిర్యానీకి కావాల్సినటువంటి సామాన్లు ఇవ్వండి. ఇప్పుడు బిర్యానీ వండుకొని తింటాడు, మీ ఇంట్లో 4 ఫితరాలు వస్తున్నాయి, ఆ 4 ఫితరాలతో ఇచ్చేస్తే ఒక బీదవాడి ఇంట్లో బిర్యానీ వండుకునే విధంగా తయారు చేసి ఇవ్వండి. లేదా బజార్లో నుంచి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వండి. ఏదైనప్పటికీ అతను పండుగ చేసుకోవాలి. ఇది ఒక విషయం. రెండో విషయం రెండో వీడియోలో చెప్తాను. మరి ఎందుకంటే ఇది లెంతీ అయిపోయింది కాబట్టి ఇంకో వీడియో మీకు ఇప్పుడే వాళ్ళు చేస్తారు. అయితే ఈలోపు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఇస్లాం గురు అనేటువంటి ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఆలస్యం చేయకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీకు అలర్ట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. మరి మీరు చక్కగా ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. తెలుగులోనే వస్తాయి, ఉర్దూలోనే వస్తాయి. మీకు ఉర్దూలో వస్తే మీకు ఉర్దూ రాకపోతే విడిచిపెట్టేయండి. తెలుగులో వచ్చిన వాటిని మాత్రం మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ తాలా మీకు నాకు సహకరించుగాక, సహాయం చేయుగాక. మరి ఉపవాసాలలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న తప్పులు, వాటిని క్షమించే విధంగా ఆయన మాకు కావలసినటువంటి ఏర్పాట్లు ఆయన చేయుగాక. మనస్సు వెప్పి ఫిత్రా ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఆయన మనకి ప్రసాదించుగాక. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.